హలో అండి అందరికీ ఈరోజు నేను బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బీన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 2-3 సార్లు వాటర్ పోసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పల్లీలు వేసుకొని వేయించుకుందాం. ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి స్నాక్స్ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీలన్నీ ఇలా వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని తగినంత కారం వేసుకుందాం. తగినంత కారం వేసుకొని నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. కొద్దిగా 1 స్పూను పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా బీన్స్ని, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి ఉల్లిపాయ అనేది కొంచెం కలర్ రావాలి. ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బీన్స్లో వాటర్ అంతా వంపేసి ఇలా మనము తాలింపు వేసుకున్నాం కదా, ఈ తాలింపులో వేసి కొద్దిసేపు బాగా వేయించుకోవాలి బీన్స్ని. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకుందాం. కలర్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. ఇలా పసుపు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇప్పుడు పల్లీల పొడి ఉంది కదా, ఇలా వేయించుకుని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పల్లీల పొడిని కూడా వేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకొనేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి లైక్ చేయండి.